తూర్పుగోదావరి జిల్లా మండపేటలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పెద్ద కాలువ గట్టుపైన సుమారు 60 ఏళ్లుగా నివాసం ఉంటున్న 14 మంది నిరుపేదల ఇళ్లను అధికారులు భారీ పోలీసు బందోబస్తు మధ్య కూల్చివేశారు. ఇలా కూల్చివేతను అడ్డుకునేందుకు ప్రయత్నించిన ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు వైసీపీ శ్రేణులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం తోట త్రిమూర్తులను ఆయన స్వగృహం వెంకటాయపాలెంకు తరలించి హౌస్ అరెస్టు చేశారు. ఇక మరోవైపు ఇల్లు కోల్పోయిన బాధిత కుటుంబాలు అర్ధరాత్రి నుంచి రోడ్డుపైన చిన్నారులతోటి కలిసి జాగరణ చేస్తూ ఆవేదన వ్యక్తం చేశారు. పుష్కరాల కోసం తమ ఇళ్లను కూల్చి రోడ్డున పడేశారని బాధితులు వాపోతున్నారు. ఇక ఇదే అంశంపైన మరింత సమాచారాన్ని అంబేద్కర్ కోనసీమ జిల్లా నుంచి మా ప్రతినిధి బాబీ అందిస్తారు. తూర్పుగోదావరి జిల్లా మండపేటలో అయితే మనం ఇక్కడ పుష్కరాల అభివృద్ధి పేరుతో తమ ఇల్లు కూల్చేశారంటూ బాధితులు అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చెప్పండి అమ్మా, ఏంటి మీకు ఎలా జరిగింది? ఇల్లు కూల్చేత ఎలా ఉంది? మేము 40 సంవత్సరాల నుంచి ఉంటున్నామండి బాబు మండపేటలో. మేము పుట్టవరి సత్రంలో ఉండేవాళ్ళమండి. ఆ పుట్ట సత్రం ఖాళీ చేసేసారండి. ఖాళీ చేయించేసి వెళ్ళిపోమన్నారండి. వెళ్ళిపోమంటే ఇక్కడికి వచ్చి పెద్ద కాలువ గట్టు మీద 2 కాలువలు మయాన మేము ఇల్లు కట్టుకున్నామండి బాబు. ఆ ఇల్లులు అయితే పిల్లోడిది ఇల్లు కూల్చేసారండి బాబు. అది దేనికి అడ్డం రాదండి. అడ్డం రాని ఇల్లు కూల్చేసారండి బాబు. మేము చెట్ల కింద ఉండేవాళ్ళమండి. ఆ చెట్ల కింద ఉన్న ఇల్లు కూల్చేసారండి బాబు. పిల్లలతో ఉన్నామండి. మాకు ఏమి ఆదరణ లేకుండా చేసారండి బాబు. మాకు మీరే దిక్కండి. మరి అధికారులే చెయ్యాలండి. ఏది చేసినా అధికారుల అడుగుతున్నామండి బాబు. ఇదే అంశంపై స్థానిక ఎమ్మెల్యే గారు ఏమంటున్నారు? అర్ధరేత్రి గట్లు వచ్చారండి. అర్ధరేత్రి గట్లు వచ్చి మాకు ఏ లోటు ఇవ్వలేదండి. అర్ధరేత్రి గట్లు వచ్చి ఇళ్ళు కూల్చేసారండి. కూల్చేసి వాళ్ళు ఎట్టాసారంగా చేసి వెళ్ళిపోయారండి అధికారులు. ఇంకా అంతకంటే మనం ఏం చేయలేకపోయామండి వారిని. ఈ అంశంపై మున్సిపాలిటీ అధికారులు అయితే మీకు ఏం చెప్తున్నారు? మీకు ఎలాంటి నోటీసులు అని ఇచ్చారా లేదా? ఏమి ఇవ్వలేదండి బాబు. అధికారులు ఏమి ఇవ్వలేదండి. మున్సిపాలిటీ కూడా ఏమి ఇవ్వలేదండి. మా ఇల్లు దేనికి అడ్డం లేదండి బాబు. ఆ ఇల్లు కూల్చేసారండి. చిన్న పిల్లలతో ఉన్నామండి. 4 ఆడపిల్లలతో ఉన్నామండి. చెప్పండమ్మా, మీరు ఏంటి అసలు ఏం జరిగింది? రాత్రి నుంచి ఇక్కడ వాతావరణం ఉధృతగా ఉంది. ఏంటి వచ్చేసి కూల్చేసారండి బాబు గారు. నాకు 4 ఆడపిల్లలండి బాబు గారు. 2 పిల్లలు పుట్టాలండి. సంటి పిల్లలు ఉన్నారని కూడా చూడకుండా ఇలా గెంటేసి ఇలా చేసారండి. మంచుకో పక్కన కాసేసి నైనా గుళపాలతో పొడిచేసారండి. రేగి సిద్ధంతో లాగేసారు. అక్కడ పీకేస్తున్నారని పెద్ద కోళ్ళ కొట్టు కదా పీకేస్తున్నారని ఇక్కడ తెచ్చుకుని ఇక్కడికి వేసుకున్నామని. పోలే ఎన్నిసార్లు తవరేస్తారని ఇక్కడ వేసుకుంటే ఇక్కడికి వచ్చి నానా తీతనంగా మంచుకో పక్కన నాకు దాడొచ్చేసి నాకు ఇల్లు పీకేస్తున్నారు తెలిసిండి నేను బయటికి వెళ్ళిపోయానండి. ఆ బాధ చాలా మందికి చెప్పాను బాబు గారు. ఇలాగ ఇల్లు కోసం ప్రార్థనలు ఎట్టండి, నాకు 4 ఆడపిల్లని కూడా చెప్పానండి. ఇల్లు కూల్చివేతలపై మీకు అధికారులు ఎలాంటి నోటీసులు అని ఇచ్చారా ఏంటి? ఏమి చెప్పలేదు. నోటీస్ గట్ట ఇవ్వలేదండి బాబు గారు. ఏమి ఇవ్వలేదండి. మేము వేసుకున్నప్పుడు కూడా ఎవరు ఏమలేదు. 2 లక్షలు అయినాయండి. 2 లక్షలు అయినా బాకీ కూడా ఇంకా తీరలేదండి బాబు గారు. మీరు పీకేత నేను ఆడపిల్లలతో ఉన్నాను. నేను ఎక్కడికి వెళ్ళగలనండి, ఎక్కడికి కట్టగలనండి బాబు గారు అని ఎంతగానో చెప్తే నీ ఇంటికంటే నేను ఏం పీకనమ్మా బురద వేసేస్తాను అంతే, నువ్వు సర్ది తీసుకో తర్వాత రండి వారు. కానీ వాళ్ళు వచ్చినప్పుడు ఏమి చేసేవారు కాదు. వీళ్ళు వచ్చేసి కుర్రోళ్ళు ఒక 30 మంది 50 మంది ఉంటారండి. కుర్రోళ్ళు వచ్చేసి గుణపాలతో పొడిచేసి అవన్నీ పీకేశారండి బాబు గారు. అంతే అండి. 4 ఆడపిల్లలతో ఉన్నాను. మీరే సాయం చేయమని అడుగుతున్నారండి. నేనేమి చేయలేనండి. చెప్పమ్మా, అసలు ఏం జరిగింది? రాత్రి నుంచి ఏంటి వ్యవహారం? ఏం జరిగింది? మా ఇల్లు అర్ధరేత్రి గట్లు పీకేసారండి. పీకేస్తే మేము పిల్లలతోని ఇక్కడికి వచ్చేసామండి. మా చిన్నక్క మా పెద్దక్క ఎంతగానో ఏడ్చేసారండి. జోగేశ్వరరావు గారు మీ దగ్గరకు వచ్చి ఎలాంటి హామీ ఇచ్చారు? మాకు ఏ హామీ ఇవ్వలేదండి. ఇప్పుడు దాకా కూడా ఏ హామీ లేదండి బాబు. ఇప్పుడు దాకా చూస్తూనే ఉన్నామండి. ఎదురు చూస్తున్నామండి. వారు వస్తారు ఏదో ఒకటి చెప్తారని అని చూస్తున్నామండి. ఏమీ చెప్పలేదండి. ఇప్పుడు వచ్చి ఏడుతో కూర్చున్నామండి. ఎవరు కూడా ఓదార్చినోరు లేరండి మమ్మల్ని. బాబు గారు, మా పరిస్థితి మీకు అందరికీ తెలుసండి. మెండపేటలో మేము పుట్టిదాలే మెండపేట అండి మాది. ఇప్పుడు దాకా కూడా ఎవరు వచ్చి మాకు ఓదార్చిన వాళ్ళు లేరండి బాబు. మీరు ఎమ్మెల్యే గారికి ఏం మొర పెట్టుకోవాలనుకుంటున్నారా? మా ఇల్లు పోయిందండి బాబు. ఆ బాబు గారు ఏదో చెయ్యాలని అనుకున్నామండి. ఆరు వస్తే మాకు ఏదైనా చేస్తారని ఎదురు చూస్తున్నామండి ఆస్కారంతో. ఏదైతే పుష్కరాల అభివృద్ధి పేరు చెప్పి తమ ఇల్లు కూల్చేశారంటూ బాధితులు అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జోగేశ్వరరావు గారు తమకు ఇల్లు కానీ ఏదైనా స్థలం కానీ ఇప్పించాలని అయితే కోరుతున్నారు. కెమెరామెన్ సత్యబాబుతో బాబీ, తూర్పుగోదావరి జిల్లా.